ఎవరైనా దారిద్ర్యంతో బాధపడుతూ ఉంటే, డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే, అప్పులు తీరక సతమతం అవుతూ ఉంటే, ఆర్థిక ఇబ్బందులు ఏవి ఉన్నా, ఉన్న డబ్బు కంటే ఇంకా ఎక్కువ డబ్బు వస్తే బాగుండు అని మీకు సంకల్పాలున్నా ఈ మంత్రం బాగా చేసుకోండి. నమ శివాయ. వేదము ఆ పరమశివుడు నుండి ఉద్భవించిందని, తంత్రము ఆ పరాశక్తి నుండి ఉద్భవించిందని సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు చెప్తూ ఉంటారు. అటువంటి తంత్రశాస్త్రంలో ఉన్న అనేక మహిమాన్వితమైన మంత్రాలను సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు వారి శిష్యులకు ఉపదేశించడం జరిగింది. ఇక ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా ప్రజలకు సిరి సంపదలను ప్రసాదించే ఒక మహిమాన్వితమైన మంత్రాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ధనము కేవలం బ్రతుకు తెరువు కోసమే కాదు, ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఎంతో అవసరమవుతూ ఉంటుంది. మనము పుణ్యక్షేత్రాలు తిరగాలన్నా, దాన ధర్మాలు చేయాలన్నా, పూజలు బాగా చేసుకోవాలన్నా, కనీసం గుడికి వెళ్ళాలన్నా కూడా ఈ ధనము మనకు అవసరమవుతూ ఉంటుంది. ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా కూడా మనకు ఎంతో అవసరమయ్యే ఈ ధనాన్ని మనకు ప్రసాదించే ఆదిలక్ష్మీదేవి మంత్రాన్ని సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు వారి శిష్యులకు ఉపదేశించారు. మరి వారి శిష్యులకైనా సిద్ధగురు ఛానల్ ద్వారా అనేక మంది ఈ మంత్రాన్ని తెలుసుకుని భక్తి శ్రద్ధలతో ఆ మంత్రాన్ని జపించి ఎన్నో సత్ఫలితాలను పొందారు. మరి మీరు కూడా ఆ మంత్రం గురించి తెలుసుకుని భక్తి శ్రద్ధలతో జపించి అనేకమైన సిరి సంపదలను మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జ్ఞానార్ణవ తంత్రశాస్త్రం ప్రబోధించిన శ్రీ శ్రీంకారీదేవి మంత్రం గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. శ్రావణ మాసంలో మహాలక్ష్మి ఆరాధన ఎంతమంది చేస్తున్నారు, అసలు ఎవరు ఈ మహాలక్ష్మి అనే విషయాలు, ఈ మంత్రార్థాన్ని ముందుగా తెలుసుకోండి. ఈ మంత్రం చేసేటప్పుడు మీకు జ్ఞాన అవగాహన కూడా ఉండాలి. ఏమని? నేను ఆదిలక్ష్మి మంత్రం చేస్తున్నాను, మహాలక్ష్మి మంత్రం చేస్తున్నాను, విశ్వ ఐశ్వర్య నాయిక యొక్క మంత్రం చేస్తున్నాను అన్న జ్ఞానము నీకు ఉండాలా. అప్పుడే నీకు తొందరగా వస్తాయి, అపారంగా వస్తాయి. మీరు ఈ మంత్రం గమనిస్తే ఓం శ్రీం, ఓం అంటే శివుడు, శ్రీం అంటే ఆయన యొక్క ఐశ్వర్యం, అది. హ్రీం అంటే జగదంబ, భువనేశ్వరి, మహాత్రిపుర సుందరి. శ్రీం చూశారా, జంటలు. ఓం శ్రీం హ్రీం శ్రీం అంటే ఏమిటిది? శివ ఐశ్వర్యము, జగదంబ ఐశ్వర్యము. కమలే కమలాలయే, కమల ఆలయే అంటే అర్థం ఏమిటిది? పద్మం అంటే అమ్మకు ఇష్టము అని, ఇది సామాన్యమైన అర్థం. ఇదిగో నీ దేహములోని షట్చక్రములు ఉన్నాయి, సహస్రార చక్రము ఉన్నది, అందుకే దాన్ని ఏమంటారు? సహస్రార కమలము అంటారు. అది ఇక్కడ కమలే అని అంటే అర్థం ఏమిటిది? చక్రము, అది. కమలాలయే, అమ్మ ప్రతి చక్రములో ఒక్కొక్క దేవతా స్వరూపంగా కొలువై ఉంటుంది. ప్రసీద, ప్రసీద అంటే ఏం తెలుసునా? అనుగ్రహించు, అనుగ్రహించు, తొందరగా ఇచ్చేయి, తొందరగా ఇచ్చేయి. ప్రసీద, ప్రసీద అంటే తొందరగా కురిపించు, తొందరగా ప్రసాదించు, తొందరగా అనుగ్రహించు. శ్రీం హ్రీం శ్రీం, అది. హ్రీం చూసారా, సెంటర్లో ఎవరున్నారు? భువనేశ్వరిదేవి ఉన్నది. ఆ భువనేశ్వరిదేవి యొక్క సంపదే ఇదంతా కూడా. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి. చూసారా, నేను చెప్పాను మీకు, లక్ష్మి అంటే విష్ణు భార్య, మహాలక్ష్మి, ఆదిలక్ష్మి, వరమహాలక్ష్మి అన్నావనుకో శివపత్ని. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇది చక్కగా చేసుకోండి బాబు. ఇక ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ ఈ మంత్రం పట్టుకోండి. ఇంకా డబ్బులు అన్నారు అనుకోండి, ఆదిలక్ష్మి మంత్రం, మహాలక్ష్మి మంత్రము తెలుసుకోవడం, జపం చేయడం. లక్ష్మి అంటే ఎవరు, మహాలక్ష్మి అంటే ఎవరు అనే విషయాలు చాలా చక్కగా అర్థమైంది కదండి. ఇక ఇప్పుడు మంత్ర జపం గురించి తెలుసుకుందాం. ఒక మంత్రాన్ని మనం జపించాలి అంటే గురువు ద్వారా ఆ మంత్రాన్ని ఉపదేశం పొందాలి. అలా గురువు ద్వారా మంత్రాన్ని స్వీకరించి జపిస్తే ఉన్నతమైన ఫలితాలను పొందవచ్చు. అలా కాకుండా మనకు మనమే మంత్ర జపం చేసుకుంటే ఆ ఫలితాలు కూడా అల్పంగా స్వల్పంగా ఉంటాయి.
అందుకే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు మంత్రోపదేశం చేస్తున్న వీడియో క్లిప్పింగ్ మీకు చూపిస్తాను. ఆ వీడియో చూస్తూ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారిని గురువుగా స్వీకరించి ఆ మంత్రాన్ని ఆయనతో పాటుగా జపిస్తూ మంత్రోపదేశాన్ని స్వీకరించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ మంత్రాన్ని జపించి సత్ఫలితాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మంత్రం గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. ఓం శివశక్తి సాయి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః. ఓం సప్తవింశత్యక్షరీ మంత్రోపదేశం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. చక్కగా మంత్రోపదేశం అయ్యింది. ఇప్పుడు నేను చెప్తాను, అందరూ చెప్పండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. 1 2 3 4 అంటాను. కార్డు చూస్తూ తప్పులు లేకుండా నాతో పాటు గొంతు కలిపి చెప్పండి ఒకసారి చాలు. 1 2 3 4. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఐశ్వర్యాన్ని ప్రసాదించే శ్రీ శ్రీంకారీదేవి మంత్రాన్ని చాలా చక్కగా తెలుసుకున్నారు కదండి. ఆ మంత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించి సత్ఫలితాలను పొందండి. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై గురుదేవ.